ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ 4, 6 వచనాలు కలిసి ఉన్నాయి. దాంట్లో కొంచెం చదువుతాను. ఇట్లనగా ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రేయర్ చేసుకుందాం అక్క. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జయం కలిగిన యేసయ్య, మహోన్నతుడా, నీకే వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన యేసయ్య, మాకు అవకాశాలు ఇస్తూ మా తండ్రి ఈ గూగుల్ మీట్లో మేము కొద్దిమందిగా మీ సన్నిధిలో చేరడానికి కృపను అనుగ్రహించా. నీకే స్తోత్రాలు అయ్యా. బెరియా సంఘంలో ఇంకా ఇంకా స్త్రీలు ఉన్నారు. మీ చిత్తమైతే వాళ్ళు కూడా జాయిన్ అయ్యి నిన్ను మహింపరిచే విధంగా మాకు సహాయం అనుగ్రహించండి. నీకే స్తోత్రాలు యేసయ్య. దేవా నా తండ్రి, నేను అల్పమైన దాన్ని కన్ను సమస్తం ఎరిగిన దేవా, అజ్ఞానం కలిగిన దాన్ని ప్రభు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి నీ వాక్కును ప్రభు నా నోటుంచి ప్రభు నా తండ్రి యుక్తి గల వాక్కును, తెలివి కలిగిన మాటను నా నోటుంచి ప్రభు మా అందరికి అవసరం అయ్యేలా నేను నా జీవితాన్ని సరి చేసుకునే విధంగా తండ్రి మాతో అందరితో మాట్లాడండి యేసయ్య. నీకు విరోధమైన ఏ వాక్కు నా నోట రాకుండా సహాయం దయచేయండి దేవా. నా తండ్రి సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ నీ చిత్తమే మాడ జరిగించి కాపాడు దయపాలించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అక్క వినిపిస్తుందా? వినిపిస్తుంది అక్క. మళ్ళీ ఇంకొకసారి అదే వచ్చింది చదువుతున్నాను. ఎట్లనగా తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఇక్కడ ఇక్కడ మళ్ళీ మనం చూసినట్లయితే తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ వాక్యం మనం చాలాసార్లు విన్నాము. అంటే మనం పిలువబడిన ఇదే అధ్యాయంలో లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్న విధంగా మీరు 4వ అధ్యాయం 3వ వచనంలో మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా అని చూస్తున్నాం. అంటే మనము ఆయన నామమును ఎరిగాము అని అంటే, ఆయన సన్నిధికి వచ్చాము అంటే, ఆయన సన్నిధిలో మనం అందరం ఇలా చేరి ఉన్నామంటే మనము పిలువబడిన వారం అని మనం అందరం గ్రహిస్తాం. అయితే ఇక్కడ మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఏమంటే దేవుణ్ణి మహిమపరచడానికి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అని. మహిమకు కీర్తి కలిగినట్లు ఏమని చెప్తున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందే తన దయా సంకల్పం చొప్పున మనల్ని ఏర్పరచుకున్నాడు అని. ఆయన మహిమకు కీర్తి అంటే ఆయనకు మహిమకరంగా మనం జీవించాలని, ఆయన మహిమపరచాలని, ఆయన కీర్తి కలుగు చేయాలని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎవరైతే దేవుని నామమును ఎరిగి ఉన్నామో వాళ్ళందరినీ దేవుడు ముందుగానే పిలిచి ఉన్నాడు. అంతేకాదు అన్యజనులను కూడా దేవుడు పిలిచాడు, అందరిలోనూ తన పరిశుద్ధాత్మను ఉంచాడు అని లేఖనాల్లో అనేక లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుణ్ణి మనం ఎలా మహిమపరచాలి అనేది ఒక పాయింట్. ఇంకొకటి దేవుని మహిమ ఏమై ఉన్నది అనేది, దేవుణ్ణి మహిమపరచడం వలన మనం ఏం పొందుకుంటాము అనే ఈ 3 పాయింట్లని నేను కొంచెం ధ్యానిద్దామని ఆలోచన కలిగి ఉన్నాను. పెద్ద టాపిక్కే, దేవుడు సాయం చేయాలని మీరు కూడా దేవుని కోరుకోండి. అలాగే ఇక్కడ దేవుని మహిమ ఎలా ఉన్నది, దేవుడు మహిమగా ఎలా ఉన్నారు, మనం కొన్ని వచనాలని బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండంలో దేవుడు 14వ అధ్యాయం 4వ వచనంలో 4వ వచనం 17వ వచనం, నిర్గమాకాండం 14వ అధ్యాయం 17వ వచనంలో ఏమని చెప్తున్నాడు అనంటే, నేను ఫరో వలనను
అతని సమస్త సేన వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును అని చెప్తున్నాడు. మనం ఆ సందర్భం గ్రహించినట్లయితే దేవుడు ఇశ్రాయేలీని ఐగుప్తులో నుంచి విడిపించాలని, వాళ్ళని కానానికి నడిపించాలని ఇశ్రాయేలీల సైన్యాన్ని అందరినీ మోషే ద్వారా నడిపిస్తూ ఉంటాడు. మరి అలాంటప్పుడు తన ఆ దేవుని యొక్క మహిమ ఎలాంటిది అనేది అన్ని జనులకు తెలియబడాలని ఈ దేవుడు ఏం చెప్తున్నాడు, రథముల ద్వారా ఆ, ఆ, ఫరో యొక్క సైన్యము ద్వారా నా నామమునకు మహిమ తెచ్చుకుంటాను అని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ, కొంతమంది శాస్త్రవేత్తలు కానీ మన మ్యాప్ చూసుకున్నట్లయితే ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళడానికి కాలు నడకన వెళితే ఒక 15-16 రోజులు మ్యాక్సిమం పడుతుందంట. కానీ ఇశ్రాయేలీల్ని దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు. ఎందుకు అనంటే వాళ్ళని పరీక్షించడానికి, వాళ్ళలో విశ్వాసం పెంచడానికి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఎర్ర సముద్రం, ఫరో సైన్యము ఇశ్రాయేలీని తరుగుతున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డొస్తుంది కదా, ఈ సంగతి అంతా మనకు తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ జరిగిన మహిమను మనం గమనించుకున్నట్లయితే ఒక్క మోషే యొక్క చేతి కర్రను సముద్రం వైపు చూపగానే అది ఏమవుతుంది, 2 పాయలుగా, అంత మహాసముద్రం కాస్త 2 పాయలుగా ఏర్పడి 6 నెలలను వాళ్ళు ఆ సముద్రాన్ని దాటినట్టుగా చూస్తున్నాం. అంటే దేవుడు ఎంతో గొప్ప మహిమ కలిగిన వాడు. కేవలము తన యొక్క ఆధీనంలో మోషే నడవడం బట్టి, దేవుని మాటను అంగీకరించడం బట్టి దేవుడు అక్కడ మహిమ జరిగించినట్లుగా చూస్తున్నాం. మోషే సైన్యం అయితే దాటి వెళ్ళిపోయింది, కానీ వాళ్ళని తరుగుతున్న ఫరో యొక్క సైన్యము ఆ నీళ్ళల్లో మునిగి, రథాలు సైన్యము అంతా కూడా మునిగి నశించినట్లు చూస్తున్నాం. అలాగే అనేక సార్లు దేవుడు వాళ్ళకి ప్రత్యక్షపరుచుకున్నాడు తన మహిమను. ఇంకా కొన్ని రెఫరెన్స్లు చూసినట్లయితే నిర్గమాకాండం 16వ అధ్యాయం 6-7 వచనాల్లో కూడా ఏమంటున్నాడంటే మోషే, యెహోవా దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును, ఆయన మీద లేచువారిని ఆయన మహిమాతిశయం వలన అణచివేయగలిగిన దేవుడు అని మోషే సెలవిచ్చుచున్నాడు అనమాట. అలాగే ఇశ్రాయేలీలు అరణ్యంలో నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభం అంట. వాళ్ళ మధ్యలో దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారంలో వాళ్ళ మధ్యలో నివసించి వాళ్ళని ఒక కోడి, మామూలుగా అయితే ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఈ లోకంలో కోడి గ్రద్దకి దొరకకుండా తన పిల్లల్ని రెక్కల కింద దాచినట్టు ఆ 40 సంవత్సరాలు కూడా ఇశ్రాయేలుని దేవుడు తన రెక్కల కింద వాళ్ళ మధ్యలో నివసించి అంత మహిమ కలిగిన దేవుడు వాళ్ళకి కాపుదలనిచ్చాడు. నైట్ మామూలుగా అయితే అరణ్యంలో అసలు వెలుతురే ఉండదు కదా, అమావాస్య కాలంలో వెన్నెలు ఉండదు, మామూలుగా అయితే నైట్ అసలు వెలుతురు ఉండదు. అలాంటి టైంలో వాళ్ళకి వెలుగుగా అరణ్యంలో వాళ్ళకి ఇంకా వండుకునేది లేదు, ఏం లేదు, ఏం లేకపోయినప్పటికీ కానీ గుడారాలు వేసుకొని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో సకీనా గ్లోరీ అని చెప్పేసి ఒక వెలుతురు ఆకాశం నుండి భూమికి ఒక స్తంభం లాగా, వెలుగు స్తంభం వాళ్ళ మధ్య ఉండి వాళ్ళకి వెలుతురుగా వాళ్ళని నైట్ కాపాడింది. పగలు ఎండ దెబ్బ తగలకుండా ఒక మేఘస్తంభము ఇశ్రాయేలీని అరణ్యంలో నడిపించారు. మరి అంత మహిమను చూస్తున్న ఇశ్రాయేలీలు అంతా జరుగుతున్నప్పటికీ కూడా ఇంతగా అరణ్యంలో మమ్మల్ని కాపాడుతున్నాడే అని ఆయన మహిమను గ్రహించుకోలేక అరణ్యంలో దేవుని మీద సనిగారంట. ఇశ్రాయేలీలు అరణ్యంలో సనిగినప్పుడు అక్కడ వచ్చిన మనం రెఫరెన్స్ చూసుకున్నట్లయితే 16వ అధ్యాయం 10వ వచనం 7వ వచనాలు గమనించినట్లయితే ఆహారం కొరకు ఇశ్రాయేలీలు సనిగినప్పుడు ఆయన వాళ్ళ సనుగుల్ని విన్నాడు. విని ఏమంటున్నాడు యెహోషువతో, నేను ఇన్ని అద్భుతాలు చేస్తున్నాను కదా, ఇంతగా నడిపిస్తున్నాను కదా, వీళ్ళు ఆహారం కోసం జరుగుతున్నారు, వీళ్ళు నా మహిమను చూస్తారు అన్నారు అని మోషతో సెలవిస్తాడు. అప్పుడు మోష వాళ్ళతో అంటాడు, మీరు రేపు ఉదయాన్నే దేవుని యొక్క మహిమను చూస్తారు అని అంటాడు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, మాంసపు ఆహారము, ఇంకా ఆహారం కొరకేమో మన్నాను కురిపించాడు, మాంసం కోసం పక్షుల్ని, వాటన్నిటినీ వాళ్ళకి ఇచ్చాడనమాట. అంటే దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు, అంత మహిమ కలిగిన దేవుడు అని వాళ్ళు చూస్తున్నారు. ఆ తర్వాత
వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు సేనాయి కొండ మీద దహించు అగ్నిగా అగ్ని వంటి మహిమను ఆయన వాళ్ళకి కనపరిచాడు. అయితే ఆ కొండని ఎవరు తాకొద్దని చెప్పాడు దేవుడు. ఇశ్రాయేలీయులందరూ అక్కడే ఉండి దూరంగా ఉండి దేవుని యొక్క మహిమను చూశారనమాట. మేఘములలో ఆయన మహిమను చూశారు. అంటే మనం ఇక్కడ గమనించుకుంటున్నది ఏంటంటే ఆయన ఎంతో శక్తిమంతుడని. ఇంకా మనం చూసినట్లయితే ఏబు గ్రంథంలో చూసినట్లయితే, కీర్తనల గ్రంథంలో చూసినట్లయితే భూమి ఆకాశములను దాంట్లో ఉన్న సముద్ర జలాలని ఆ, పర్వతాలని వీటన్నిటిని బట్టి దేవుని యొక్క మహిమ ఎలాంటిది, ఆకాశ నక్షత్రాలని చూసినప్పుడు ఆయన యొక్క మహిమ ఎంత గొప్పగా ఉన్నదో మనం గ్రహించగలమని చూస్తున్నాం ఇక్కడ. ఆయన ఎంతో మహిమ కలిగిన దేవుడు అయినప్పటికీ కూడా ఇశ్రాయేలీయుల మధ్య ఉండి వాళ్ళని తన కుమార్తెలుగా ఏర్పరచుకొని వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. ఇంకా సంఖ్యాకాండం 14వ అధ్యాయం 10వ వచనంలో చూసినప్పుడు యెహోవా ఇశ్రాయేలుకు ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకు అందరికీ కనబడెను అని చూస్తున్నాం. నేను రిఫరెన్స్లు ఎందుకు చూపించలేదంటే టైం సేవ్ అవ్వాలని. రిఫరెన్స్ చెప్తాను చూడండి తర్వాత. 14వ అధ్యాయం 14వ వచనంలో, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో యెహోవాను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు యెహోవాను నీవు వీళ్ళకి దేవుడుగా ఉన్నావని ఈ అన్ని జనులందరూ తెలుసుకున్నారంట. ఆయన యొక్క మహిమను వాళ్ళందరూ ఇశ్రాయేలీలే కాదు, ఈ ఇశ్రాయేలీల అరణ్యంలో నడిపింపబడడం వలన వాళ్ళ గురించి వినిన అనేక మంది అన్ని జనులు దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మహిమ కలిగిన వాడో వాళ్ళకి అర్థమవుతుంది. అయితే మనం ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే రాజుల గ్రంథంలోని ఏబు కీర్తనలు చూసినట్లయితే ఎన్నోసార్లు ఎన్నో అద్భుతాలు ఎంతో మహిమను ఆయన కనపరిచాడు. అదేవిధంగా మనం ఈ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కొత్త నిబంధన చూసినట్లయితే దేవుడు మన మధ్య ఎలా ఉన్నాడు అనేది మనం ఆయన మహిమను మనకి ఎలా కనపరుచుకున్నాడు అని చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం ఏమై ఉన్నాడు అని మన దేవుని గురించి తెలుసుకోవాలని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని చూసిన. ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యమే దేవుడు ఉన్నాడని, ఆయన వెలుగై ఉన్నాడని చూస్తా ఉన్నాం. అలాగే 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అద్వితీయ కుమారుడు అంటే మనకు తెలుసు, ఆ ద్వితీయ అంటే ఇంకా మరొకరు లేరు అని అర్థం వచ్చేటట్లు అక్కడ చూస్తున్నాము. ఆ మహిమ వలన మనము ఆయన మహిమను కనుగొంటిమి అని యోహాను అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ యోహాను ఆయన గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడని చూసినట్లయితే ఇక్కడ యోహాను ఎవరని మనం గమనించినట్లయితే 1వ అధ్యాయంలోనే 6వ వచనంలో దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. దేవుని వద్ద నుండి పంపబడిన యోహానే ఆయన మహిమై ఉన్నాడు అని యేసు ప్రభువుని గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. అదేవిధంగా భూమి మీద యేసయ్య ఉన్నప్పుడు ఆయన మహిమను ఎలా కనపరిచాడు అని అంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 11వ వచనం, ఎవరైనా
ఉంటే చదవండి. ఎందుకంటే వింటున్నారా లేదా అని. ఎవరైనా వాక్యం తీస్తే యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచింది. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇక్కడ ఎలా బయలుపరుస్తున్నాడు ఆయన? మొదటి సూచక క్రియ ద్రాక్ష రసాన్ని, నీళ్లను ద్రాక్ష రసంగా మార్చడం ద్వారా అక్కడ ఆయన యొక్క మహిమను ఫస్ట్గా బయలుపరిచాడంట. అదేవిధంగా మనం ఎన్నో ఎన్నో మన సువార్తల్లో చూసినట్లయితే ఆయన మహిమ ఎలాంటిదంటే గ్రుడ్డివానికి కళ్ళును, మరణించిన వారిని తిరిగి లేపాడు. ఇంకా చూస్తే కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు, మరణ పడక మీద ఉన్న వాళ్ళని లేపాడు. అలా అనేక విధాలుగా దేవుడు తన మహిమను కనపరుచుకున్నాడు. అయినప్పటికీ కూడా మనం రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. వచనంలో మనం చూసినట్లయితే వాళ్ళందరూ ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు అనేక గొప్ప కార్యాలు జరిగించాడు. యుద్ధాల నుండి రక్షించాడు. అయితే కొత్త నిబంధనలో కూడా దేవుడు అనేక అద్భుత క్రియలు జరిగించాడు. ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చడమే కాకుండా సమాజ మందిరంలో అందరూ చూస్తుండగానే ఊచ చేయగలిగిన వాళ్ళని స్వస్థపరిచాడు. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక గుడ్డివానికి కన్నులు తెరిపించాడు. అలాగే ఇంకా అనేక అద్భుత కార్యాలు మనకందరికీ తెలుసు. అన్నీ చేసినప్పటికీ కూడా వాళ్ళు దేవుని యందు ఏ విధంగా ఉన్నారో అని మనం గమనించినట్లయితే, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపలేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అని చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళందరూ కూడా దేవుని యొక్క శక్తిని అన్నీ తెలిసి కూడా వాళ్ళు విశ్వాసం ఉంచలేకపోయారు, దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయారని మనం చూస్తున్నాం. అయితే మనం పిలువబడిన పిలుపు ఏంటి అని అంటే, మనం ఇందాక చూసాం కదా, ఆయన మహిమను కీర్తి కలిగించడానికి మనం పిలువబడ్డాం. మనం పిలువబడిన పిలుపు మనం మన జీవితాల్లో అనేక అద్భుతాలని, మహత్కార్యాలను అన్నీ చూస్తుంటాం. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి కూడా దేవుని మీద ఆధారపడిన వాళ్ళు ఆయన యొక్క మహిమను మనం గ్రహించగలం. అయితే ఇక్కడ మనం అంటే ఆయన్ని ఎలా మహిమపరచాలని మనం గమనించుకున్నట్లయితే, ఇప్పుడు వరకు దేవుడు ఎలాంటి మహిమను మనుషుల పట్ల జరిగించాడు పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసాము. అయితే మనం కొన్ని వచనాల ద్వారా దేవుణ్ణి ఎలా మహిమపరచాలి అనే వాక్యాలను మనం ధ్యానించుకున్నట్లయితే, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 3వ వచనం. కీర్తనలు 50వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను ఆయనకి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. అని మా కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 3వ వచనంలో స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. ఏమంటున్నారు? స్తుతియాగమును అర్పించుట ద్వారా దేవుణ్ణి మహిమపరచగలము అని ఇక్కడ చూస్తున్నాం. అలాగే యెషయా 6వ అధ్యాయం 2-3 వచనాలను చూసినట్లయితే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యముల చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి, పరిశుద్ధాలంకారములను ఆభరణములుగా ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అని ఇక్కడ చూస్తున్నాం.
దేవుని స్తుతియాగం నడిపించేవాడు నిన్ను మహింపరుస్తున్నాడు అని చెప్పేసి దేవుడు అక్కడ పలుకుతున్నాడు కీర్తన గ్రంథంలో. అయితే అక్కడ మనం ఏ విధంగా స్తుతియాగం నడిపించాలి అని అంటే, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి వెళ్ళాలంట. పరిశుద్ధాలంకారములు మనము ఆభరణాలుగా ధరించుకోవాలని చూస్తున్నాము. 1 పేతురు 3వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ మనకు తగిన అలంకారములు మనం చూస్తున్నాం. అక్కడ 1 పేతురు 3వ అధ్యాయంలో గమనించినట్లయితే జడలు అల్లుకొనుటయు పువ్వులు పెట్టుకొనుటయు కాదు కానీ ఏమని ఎవరైనా తీస్తే చదవండి 3వ అధ్యాయం. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రము ధరించుకొనుటయును వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఏమంటున్నారు? సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమున అక్షయాలంకారం గల మీ హృదయము అంతరంగ స్వభావం, మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను అని చదువుతున్నాం. అక్కడ సాధువైన మృదువైన అలంకారం కలిగి దేవుణ్ణి ఇక్కడ మహిమపరచాలని చూస్తున్నాం. యెహోవాను పరిశుద్ధాలంకారముల ఆభరణలుగా ధరించుకొని ఆయన్ని స్తుతియాగం నర్పించాలని చూస్తున్నాం. స్తుతియాగం నర్పించేవాడు రక్షణకు మార్గమును సిద్ధపరచుకుంటున్నాడంట. అలాగే కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 16వ వచనాన్ని చూసినట్లయితే, నిన్ను వెదుకువారు అందరూ దేవుని గురించి ఉత్సహించి సంతోషించుదురుగాక, ఆయన రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచుదురుగాక అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఆయన్ని వెదికేవారు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఒకటి, స్తుతియాగం నర్పించేవారు దేవుని మహిమపరుస్తున్నారు. పరిశుద్ధ అలంకారంలో కలిగిన వారు దేవుని మహిమపరుస్తున్నారు. అలాగే దేవుణ్ణి వెదికేవారు, ఆయన గురించి ఉత్సాహ సంతోషగానం చేసేవారు, ఆయన ఇచ్చే రక్షణను ప్రేమించేవారు దేవుణ్ణి మహిమపరుస్తున్నారంటే మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇంకా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం గమనించినట్లయితే, మన సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడును అని చదువుతున్నాం. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అవును, 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మన సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడాలి అని చెప్తున్నాడు. మనం సత్క్రియలు అని గమనించుకున్నట్లయితే, సత్క్రియలు అంటే మంచి క్రియలు, అంటే లేని వారికి ఇవ్వడం, ఆకలి కొని వారిని ఆకలి తీర్చినప్పుడు మీరు నాకు ఆహారం ఇచ్చారు, దాహం కొనినప్పుడు దాహం ఇచ్చిన వాళ్ళకి మీరు నాకు దాహాన్ని తీర్చారు అని ఒక సందర్భంలో యేసు ప్రభువు అంటుంటాడు. మేము ఎప్పుడు ఇచ్చాం ప్రభువా అని ఆయన వాళ్ళని అడిగినప్పుడు, ఎవరికైతే వస్త్రం లేదో వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరు నాకు ఇచ్చినట్లు అంటున్నారు కదా. అలాంటి సత్క్రియలు చేయడం ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు అని ఏమంటున్నారు ఇక్కడ? పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషుల మీ సత్క్రియలు చూచి, మనుషులకి అంటే మన ప్రవర్తన వలన, మన సత్క్రియల వలన వీళ్ళు దేవుని బిడ్డలు అనేటట్లు మన ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే మనం దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉన్నామని ఇక్కడ గమనిస్తున్నాం. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మనం బహుగా ఫలించుట వలన దేవుణ్ణి మహిమపరుస్తున్నామని అక్కడ చేస్తూ ఉంటాం. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 17:4.
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుదును. ఎవరికి పంపుతున్నారు ఈ మాటలు? యేసు ప్రభు పలికిస్తున్నాడు తండ్రితోటి. యేసు ప్రభువు యేసు ప్రభువే తండ్రిని మహిమపరుస్తున్నాడు. ఎలా మహిమపరుస్తున్నాడు? ఆయన యేసుక్రీస్తుకి ఇచ్చిన పని అంతటిని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చి నీ నామంకి మహిమ పరుస్తున్నాను అని యేసయ్యే చెప్తున్నాడు. అంటే మనకి ఈ భూలోకంలో మనం కనిపించిన పర్పస్ ఆయన మహిమపరచడమే తో పాటుగా మనకు ఒక పర్పస్ ఇచ్చుంటాడు దేవుడు. ఆ పని అంతటికి మనం చేసినప్పుడు ఆయన ఇచ్చిన పనిని మనం గ్రహించి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు ఆయన్ని మహిమపరుస్తున్నాం అని యోహాను సువార్త 17 అధ్యాయం 4 వచనంలో చూస్తున్నాం. అలాగే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట వలన దేవుని మహిమపరుస్తాము అని లూకాసు వార్త 17 అధ్యాయం 16 వచనంలో మనం చూసినట్లయితే అక్కడ 10 మంది కుష్ఠరోగులు కనిపిస్తారు. ఆ 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వచ్చి అయ్యా మమ్మల్ని స్వస్థపరచండి అని అన్నప్పుడు యేసయ్య వాళ్ళతో ఏమంటాడు? మీరు యాజకునికి కనపరచుకోండి, మిమ్మల్ని మీరు యాజకునికి కనపరచుకోండి అని వాళ్ళతో సెలవిచ్చినప్పుడు వాళ్ళు తిరిగి వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో వాళ్ళందరూ స్వస్థపరచబడతారు. స్వస్థపరచబడినప్పుడు వాళ్ళల్లో గమనించుకొని ఒక అతను మాత్రమే వెనక్కి తిరిగి వచ్చి ఆయనకి ఎంతో బిగ్గరగా ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన్ని ఆయన పాదాల యొద్ద పడి సాగిలపడి దేవుని మహిమపరుస్తాడు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు జరిగిన మేలుని బట్టి మన జీవితంలో మన సాక్ష్యాన్ని వెల్లడిపరచడం ద్వారా తిరిగి ఆయన సన్నిధికి వచ్చి ఆ సాక్ష్యాన్ని మనం పంచుకోవడం ద్వారా మనకు జరిగిన మేలుని అనేకులకు తెలియపరచడం ద్వారా కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ద్వారా ఆయన్ని మహిమపరుస్తున్నామని లూకాసు వార్త 17 అధ్యాయం 16 వచనంలో మనం గమనించినట్లయితే కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ద్వారా దేవుణ్ణి మహిమపరచగలం. అయితే అలాగే యోహాను సువార్త 11 అధ్యాయం 40 వచనంలో మనం లాజరుని లేపిన సందర్భం, లాజరు చనిపోయినప్పుడు తిరిగి లేపబడతాడు కదా, అప్పుడు ఆమెతో అంటాడు కదా, నువ్వు నమ్మిన ఎడల 3 రోజులైన ప్రభావ సమాధిలో ఉంది దేహం అంతా కుళ్ళిపోయి ఉంటుంది, ఇప్పుడు మనం ఆయన లేపలేము అని అన్నప్పుడు ఆయన అంటే నమ్మిన ఎడల దేవుణ్ణి మహిమను చూస్తావు, అక్కడ చూస్తావని చెప్పేసి ఆయన సెలవిస్తున్నాడు. అంటే దేవుణ్ణి నమ్మడం వల్ల దేవుణ్ణి మనం మహిమపరుస్తున్నాము, అలాగే ఆయన మహిమను కూడా మనం చూస్తామని గమనిస్తున్నాం. రోమపత్రిక 15 అధ్యాయం 5-6 వచనాల్లో మనం గమనించినట్లయితే రోమపత్రిక 15 అధ్యాయం 5-6 వచనాలు ఏమని చెప్తున్నాయి? దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు ఏక మనస్సు కలిగిన వారే ఉండవలెను. అయితే మన సంఘంలో మనం గమనించుకున్నప్పుడు లాస్ట్ వీక్ అంతా చర్చించుకున్నాం కదా, ఏక శరీరం కలిగి శరీరంలో ఒక భాగం పని చేయకపోయినా అవయములంతా పని మానేస్తాయి. సపోజ్ మీకు కాలు నొప్పి వచ్చింది అనుకోండి, మనం ఆ రోజు పనులు చేయలేము. అలాగే శరీరంలో ఏ ఒక భాగానికి బాగలేకపోయినా అది పని చేయదు. అలాగే సంఘంలో ఇక్కడ ఏమని చెప్తున్నాడు? 15-5-6 వచనాల్లో దేవుని మహిమపరచాలి అని అంటే అందరూ అంట ఏక మనసు కలిగిన వారే ఉండాలంట. సంఘంలో ఏ విషయంలో అయినా ఏక మనసు కలిగిన నిర్ణయం తీసుకోవటం కానీ అని, ఏదైనా ఒక క్రియ జరగాలి అని అంటే అక్కడ ఏక మనసు కలిగి ముందుకు పోవాలి అని, అలా ఉండడం వల్ల సంఘంలో దేవుడికి మహిమ వస్తుంది. లేదు అంటే కొంతమంది ఒక నిర్ణయం వేరొక నిర్ణయం అలా తీసుకున్నప్పుడు అక్కడ మహిమ కాదు కదా, అన్ని జనుల మధ్య దేవుడి నామం అవమానపరచబడుతూ ఉంటుంది. అందుకని ఐక్యత కలిగి ఏక మనసు కలిగిన వారే ఉండాలని మనం హెచ్చరింపబడుతున్నాం. ఏక మనసు కలిగి ఉండడం వల్ల దేవుణ్ణి మహిమ తెచ్చే వారంగా ఉన్నాం. అలాగే 15 అధ్యాయం 7 వచనంలో రోమపత్రిక 15:7 వచనం గమనించినట్లయితే ఒకరినొకడు చేర్చుకున్నట్టు ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నాము అని చూస్తున్నాం. అలాగే 8వ వచనంలో పరిచారకుడుగా ఉండటం ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నామని చెప్పేసి చూస్తున్నాం. అలాగే 1 కొరింథీ 6:27
మనం విలువ పెట్టి కొనబడిన వారం కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. మన దేహాలను మనం పరిశుద్ధంగా ఉంచుకోవడం ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మనం చూస్తున్నాం, దేవుని మహిమ నిమిత్తమే మనం ఏర్పరచబడి ఉన్నామని, ఆ మహిమను మనం ఏ విధంగా ఉండడం ద్వారా దేవుని మహిమపరచగలం అనేది చూస్తున్నాం. ఫస్ట్ స్తుతియాగమును అర్పించుట ద్వారా దేవుని మహిమపరుస్తున్నాము. ఏ విధంగా పరిశుద్ధాలంకారములు కలిగి ఆయన్ని స్తుతించుట ద్వారా దేవుని మహిమపరుస్తున్నాం. ఆయన్ని వెదికి ఆయన్ని ప్రేమించేవారు, ఆయన రక్షణను ఆశ్రయించేవారు దేవుని మహిమపరుస్తున్నారని చూస్తున్నాము. అలాగే ఇంకా మనం అన్నిటినీ గమనించాం కదా, బహుగా ఫలించుట ద్వారా, సత్క్రియలు చేయుట ద్వారా, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ద్వారా ఆయన మహిమపరుస్తున్నాం. దేవుణ్ణి నమ్ముట వలన మనం ఆపత్కాలంలో ఉన్నప్పుడు, లేదంటే మనకు నమ్మలేదు, ఇంకా ఇంకా నా చేయి దాటిపోయింది అన్న టైంలో మనం దేవుని మీద ఆధారపడి ఆయన విశ్వాసంతో నమ్మిన యెడల అప్పుడు కూడా ఆ కార్యము మనం చూసినప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తున్నామని చూస్తున్నాం. ఇంకొకటి గమనించినట్లయితే, ఆపత్కాలంలో ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆయన మనల్ని విడిపిస్తాడంట. ఆ విడుదల వచ్చినప్పుడు అప్పుడు మనకి యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆపత్కాలములలో ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆయన మన మొరలు వింటాడంట. మొరలు విని వాటికి జవాబిస్తాడు. ఆ జవాబులు మనం పొందుకున్నప్పుడు మన జీవితంలో ఆ జవాబుల్ని అందరూ చూసినప్పుడు మనం ఆయనకు మహిమకరంగా ఉంటాము అని చూస్తున్నాం. అంటే ఆపత్కాలంలో మన స్వప్రయత్నం మనుషుల మీద ఆధారపడడం మ్యాక్సిమం అలాగే జరుగుతుంటుంది. మనుషుల్ని వెతుకుతూ ఉంటాం, ఏదైనా ధన సహాయం కావాలన్నా కానీ, ఏదైనా కానీ. అలా కాకుండా ఫస్ట్ దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆయన ఖచ్చితంగా ఏదో ఒక దారి, స్వయంగా కాకపోయినా కానీ ఏదో ఒక దారి చూపిస్తాడు. అలా ఆధారపడడం వల్ల కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నామని ఇక్కడ గమనించగలుగుతున్నాం. సమయం ఎక్కువైపోతుంది. అలాగే ఆయన మనమైతే దేవుని ఎలా మహిమపరచాలో ఇప్పుడు మనం చూస్తున్నాము. దేవుడు మనల్ని ఎలా మహిమపరుస్తాడో 2 వచనాలు చూసి నేను ముగించేస్తాను. సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే, 1వ సమూయేలు గ్రంథంలో దరిద్రులను అధికారులతో పెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే అని సెలవిస్తున్నాడు. ఈ సంఖ్యాకాండము పేదవారై ఉండి వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు అంట దేవుడు అంట ఆయన ఖచ్చితంగా అందరిని చూస్తూ ఉంటాడు కదా. దేవుడు భూమి అంతా నావి అయి ఉన్నాయి అని చూస్తున్న దేవుడు అందరినీ నమ్మిన అన్యాయస్తులైన వాళ్ళు ఆ పేదల్ని హింసించినప్పుడు వారి మొర నా చెవిన పడింది, నేను వారి పక్షాన యుద్ధం చేస్తున్నాను అని చెప్పేసి సంఘటన అధికారులతో కూర్చుండబెట్టగలిగిన దేవుడే ఉన్నాడని. మొదటి సమూయేలు 2:8. అలాగే కీర్తనలు 8వ అధ్యాయం 4-5 వచనాల్లో మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, అది చదివాం. 8వ అధ్యాయం 4-5 వచనాలు. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. కొంచెం తక్కువ, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ అనిగా చేసి దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వారికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు. చూసినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు,
కొంచెం తక్కువ వానిగా మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు అంటే మనల్ని జ్ఞాపకం దేవుడు అంత శక్తిమంతుడైన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏపాటి వారం అయినను కూడా మనల్ని దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేశాడంట. అలాగే ఆయన మహిమా ప్రభావాలను మనకి కిరీటంగా ధరింపజేసి ఉన్నాడంట. ఎంతో గొప్పగా మనల్ని ఆ, ఆయన మనకి మహిమనిస్తున్నాడని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆ, ఎనిమిది రోమపత్రిక 8వ అధ్యాయంలో కూడా ఆ, మనము ఆయన్ని ఆశ్రయించిన ఎడల ఆయనకి ఆయన మనకి మహిమను 2వ అధ్యాయం 7వ వచనంలో సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే ఆయన దేవుని యొక్క సత్క్రియలను మనం ఓపికగా ఆ, చేయి ఉండడం వలన ఆ, ఆయన ఏమంటున్నాడు మనకి మహిమను ఘనతను అక్షయతను అక్షయతను నిత్య జీవమును మనకి అనుగ్రహిస్తాడంట. దేవుణ్ణి ఓపికగా సత్క్రియలు ఓపికగా చేయుచు ఆయన మహిమని వెతికినట్లయితే ఆయన ఘనతను అక్షయతను మనం వెతికిన వారంగా ఉన్నట్లయితే ఆయన మనకి ఐశ్వర్యమును నిత్య జీవమును మనకి ఇచ్చేవాడుగా ఘనతను ఇచ్చేవాడుగా ఉన్నాడని రోమపత్రికలో 2వ అధ్యాయం 8వ వచనాల్లో కొన్ని వచనాలు ధ్యానించినట్లయితే మనం అక్కడ గమనించగలుగుతున్నాం. అయితే మనం దేవుని మహిమ ఆ, మనం ఫస్ట్ చూసి ఉన్నాము. ఆయన ఇశ్రాయేలీల మధ్య ఆయన వాళ్ళ మధ్య ఉండి గొప్ప కార్యాలు చేశాడు. అలాగే కొత్త నిబంధనలో వస్తే యేసు ప్రభువు మనకి దేవుడై ఉండి అనేక గొప్ప కార్యాలు జరిగించాడు. అంత గొప్ప తండ్రిని మనం తండ్రిగా కలిగినందుకు మనం ధన్యులమై ఉన్నాము. అలాగే ఆయన్ని ఎలా మహిమపరచగలమో ఇక్కడ కొన్ని వచనాలు చూసి ఉన్నాము. ఆయన మహిమపరచుట ద్వారా ఆయన్ని ఆశ్రయించుట ద్వారా మనకి మహిమ కలుగు చేశాడని మనం అయితే కొన్ని వచనాల ద్వారా గమనించున్నాం. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. మంచి వాక్యం అందించిన రజనీ అక్కకి వందనాలు. జ్యోతి సిస్టర్, సునీత అక్క ఎవరొకరు ప్రేర్ చేయొచ్చు. చైనా గోరి జ్యోతి సిస్టర్ చేస్తారా? అక్క మీరు చెయ్యండి. సరే చేయండి అక్క. కృప కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, రక్షక యేసయ్య స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవానైనా మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చారు. వందనాలు దేవా. ఈ మాటలనైనా తండ్రి మమ్మల్ని ఆదరించేవి, మమ్మల్ని బలపరిచేవినైనా దేవానైనా అందుకై మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా దేవా మీరు మమ్మల్ని పిలిచినటువంటి పిలుపు ఎంతో గొప్పది నాయన, ఎంతో మహిమ కలిగిన దేవుడు మా నాయన. సమీపింపరాని తేజస్లో నీవు మాత్రమే ఉండే దేవుడు తండ్రి. అయినప్పటికీ నాయన తండ్రి ఎన్నెముల వారిని రక్షించడానికి దేవానాయన తండ్రి నీ యందు భయభక్తులు గల వాళ్ళతో ఉండడానికి మీరు ఇష్టపడే దేవుడు నీకై స్తోత్రాలు దేవా. దేవానాయన నీ ప్రజల పక్షాన దేవా ఎన్నోసార్లు నీ మహిమను కనపరిచారు ప్రభా. దేవా అనుకూలమైన మా జీవితాల్లో కూడా తండ్రి మా తోడు నీడుగా ఉండి నాయన లోకానికి దేవా మమ్మల్ని మీరు కనపరుచుకున్నారు. నాయన అల్పులమే నా తండ్రి దేవా, అయినప్పటికీ దేవా మమ్మల్ని నాయన ఎంతో గొప్పగా మహింపరిచే దేవుడని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దరిద్రులను నాయన అధికారులతో కూర్చోబెట్టడానికి మంటి నుండి నాయన లేవనెత్తే దేవుడవు మా తండ్రి, నీకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ లేఖనాలు మా జీవితాల్లో తండ్రి నెరవేర్చారు. అందుకై స్తోత్రంగా నాయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా నాయన మేము ఎలా ఉంటే నిన్ను మహిమపరుస్తామనే విషయాలు కూడా మీరు తెలియజేశారు. దేవానాయన తండ్రి మేము కూడా తండ్రి సత్క్రియలు చేయడానికి దేవానాయన నమ్మడానికి నిన్ను నాయన తండ్రి దేవనాయన తండ్రి అన్ని విషయాల్లోనూ నాయన తండ్రి నీకు మహిమ తెచ్చే వాళ్ళగా నాయన తండ్రి మా జీవితాల ద్వారా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం దేవా. నాయన తండ్రి చాలాసార్లు నాయన నీ మహిమకు మా నాయన తండ్రి మేము కొంచెం మేము దూషించబడటానికి నాయన మీరే కారణం అన్నట్లుగా మా జీవితాలు ఉంటా ఉన్నాయి ప్రభా. దేవా సహాయం చేయండి ప్రభా.
దేవా ఆయన తండ్రి అలా మేము జీవించకుండా నీలో ఫలించడానికి ప్రభా దేవానైనా నన్ను ప్రభా అందరినైనా నీ వెలుగును చూసేటట్లు నైనా మేము జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. దేవా నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము ప్రభా, సహాయపడండి. దేవానైనా తండ్రి ప్రభా నువ్వు ఇచ్చే మహిమ కూడా తండ్రి మాకు నాయన ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా తండ్రి మహిమ సింహాసనాలు తండ్రి మీరు మాకు అనుగ్రహించారు. అందుకే స్తోత్రాలు తండ్రి. దేవా అనిత్యత్వం పోకుండా నీలో కొనసాగడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. సండే నైనా పాప బర్త్డే విషయంలో కృప చూపించండి ప్రభా. ఆ బిడ్డను నాయన ఆ కుటుంబంలో ఉన్న చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. అలాగే భయభక్తులు కలిగి నాయన ఒలివ మొక్కల వలది సంఘంలో పెరగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన దేవా. శైలి విషయంలో సహాయం చేశారు, ప్లాస్టిక్ సర్జరీ విషయంలో కృప చూపించారు, క్షేమంగా నడిపించారు మమ్మల్ని ప్రభా. నాకు కూడా కొంత నెమ్మది ఇచ్చారు. వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. దేవా నాయన తండ్రి నీ సన్నిధికి కూడా మా తండ్రి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన యేసయ్య. దేవనైనా అంతేకాకుండా ప్రభా జ్యోతి సిస్టర్ వాళ్ళను నాయన ఆ గురువై బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించండి, మీ గాయపడిన హస్తంతో ముట్టండి, మార్మన్స్ దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. హాస్పిటల్లో ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ మీట్ అవ్వడానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. భార్యను బిడ్డలను నాయన వాళ్ళ హృదయాల్లో ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాను దేవనైనా. తను కూడా మీ మహిమను నాయన చూడటానికి తెలుసుకోవడానికి ప్రభా దేవ మీరు ఉత్తముడని తెలుసుకోవడానికి నాయన సహాయం చేయమని వేడుకుంటున్నాను. సంఘంలో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వైరల్ ఫీవర్స్ నాయన తండ్రి రకరకాల ఎక్కువ ఉన్నాయి ప్రభా. కనికరించండి నాయన ప్రతి కుటుంబాన్ని నాయన పేరు పేరున నాయన తండ్రి కాపాడమని వేడుకుంటా ఉన్నాను. ప్రతి నాయన తండ్రి చిన్న బిడ్డలకు కూడా తండ్రి మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకుంటున్నాను. కేసును కూడా తండ్రి మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. తనకున్న అనారోగ్యాన్ని విడిపించమని వేడుకుంటున్నాను నాయన దేవా. మా పని నాయన తండ్రి మా వర్క్ ప్లేసెస్లో నాయన మా కుటుంబాల్లో సంఘంలో నాయన ప్రభా మీకు మహిమకరంగా మా అందరినీ కూడా తండ్రి నడిపించమని రజనీని కూడా మీరు బలపరచండి నాయన. మీరు బలపరిచి వాడుతున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను. ఇంకా ఎక్కువగా నా తండ్రి నీ పరిచర్యలో వాడుకోండి. తనకు కూడా తండ్రి ప్రభా ఏదో ఒక జాబ్నైనా మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. ప్రతి సంఘంలో ప్రతి అవసరతలు తీర్చండి ప్రభా. ఇంకా అనేక మంది సంఘంలో రాగలగడానికి సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాను. మీ చేతులు పట్టి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ రాత్రికాలపు దీవెనతో దేవనైనా మమ్మల్ని ప్రభా పంపించమని మీరు ఇచ్చిన నీ వాక్కుకై మరొకసారి నేను స్తుతిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమె ఆమె. రంజని అక్కకి వందనాలు. మంచి వాక్యం అందించారు. మనం ఎలా ఉండాలి అనేసి స్తుతియాగం, పరిశుద్ధ అలంకరణ, అలానే బహుగా ఫలించటం, దాని తర్వాత ఆపత్కాలంలో మొరబెడితే ఆయన మన ఆధారపడితే ఆయన మన మహిమ చూపిస్తాడు అనేసి చాలా రిఫరెన్సెస్ బాగా తీసి ఈరోజు చూపించారు. అక్కకి వందనాలు. బాగా ప్రిపేర్ అక్క అందరు వీడియో